ఇక ఆపండి, అయింది చాలు. ఇప్పటికే పార్టీ కష్టాల్లో ఉంది. ఓ ప్రైవేట్ ఫంక్షన్లో గొడవకు దిగిన ఇద్దరు యువనేతలకు కాంగ్రెస్ సీనియర్లు ఇస్తున్న సలహా ఇది. ఇప్పటికే ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్న నేతలను కాంప్రమైజ్ చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ గొడవలు అరెస్ట్ల వరకు వెళ్లకుండా ఫుల్ స్టాప్ పెట్టేందుకు చర్చలు జరుపుతున్నారు. కాంగ్రెస్ యువనేతల తీరు ఆ పార్టీని ఇబ్బందుల పాల్చేస్తోంది. హైదరాబాద్ లో ఓ పెళ్లిలో గొడవపడ్డ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణును బుజ్జగించేందుకు రంగంలోకి దిగారు కాంగ్రెస్ సీనియర్లు. సాధారణ ఎన్నికల ఓటమి నుంచి పార్టీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. జనానికి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు నేతలు. జానారెడ్డి వంశీచంద్ ఇంటికి వెళ్లి మరీ ఆయన్ను పరామర్శించారు. వివాదానికి తెరవేయాలని వంశీకి సూచించారు. పెట్టిన కేసును విత్డ్రా చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో పార్టీ కష్టకాలంలో ఉందన్నారు ఎంపీ విహెచ్. గొడవలతో పార్టీకి మరింత నష్టం కలిగించవద్దని యువ నేతలకు సూచించారు. ఇద్దరు కూడా యువకులు, ఇద్దరు కూడా యూత్ తోడు అరే ఏమైనా పార్టీ పోయిందంటే మీరే కొట్లాడుతుండ్రు అనేది ఒక చెడ్డ పేరు వస్తుందిరా బాబు. జరిగిందేదో జరిగిపోయింది. పార్టీకి నష్టం చేయకండి. మళ్ళా మీరు గెలవాలి, పార్టీ బలోపేతం కావాలి. పార్టీ కష్టకాలంలో ఉన్నది కాబట్టి మీరు కూడా ఒక అడుగు ముందుకేసి తప్పనిసరిగా కలిసి పనిచేయాలని వాళ్ళిద్దరిని కోరుతాను. పిసిసి చీఫ్ పొన్నాల కూడా వివాదానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వంశీతో నేరుగా మాట్లాడుతున్నారు. విష్ణును ఒప్పించేందుకు పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి జి నిరంజన్ ను రంగంలోకి దింపారు. ఇద్దరు బంధువులే కావడంతో ఇది కుటుంబ వ్యవహారమే అంటున్నారు పొన్నాల. త్వరలోనే గొడవకు ఫుల్ స్టాప్ పడుతుందంటున్నారు. కుటుంబ సభ్యుల వ్యవహారం, అది పెళ్లి, ఇద్దరు కూడా బంధువులే. ఇది దాన్ని పెద్దగా మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం లేదు, సర్దుమరుగుతుంది. ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరుకు సిద్ధమవుతోంది. తాజాగా యువనేతల మధ్య జరిగిన గొడవతో ఆందోళనకు గురిచేస్తోంది.